కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తు యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ పోటీ ప్రపంచంలో మనం నిలవాలంటే దేవుని కృప ఉండాలి. కాబట్టి దయచేసి ఆలోచన చేయండి. నేను ఒక నిర్ణయం చెప్తాను. ఇక మీదట సాయంత్రం కూడిక మనం పెట్టుకోవద్దు. ఉదయకాలం నుండి సాయంత్రం వరకు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికే చూద్దాం. ఎందుకంటే ఇలాంటి పోటీ ప్రపంచంలో మనం నిలదొక్కుకోలేము. సరే, అయినప్పటికీ కొద్దిసేపు దేవుని సందేశాన్ని మనం ఆలకిద్దాం. పరమందున్న దేవుడు ఆయన నమ్మకమైన వాడు. దేవుడు నమ్మకస్తుడు. తాను చేసిన నిర్ణయానికి ఆయన బద్ధుడు. ఆయన ఏదైనా వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. మనము మనుషులం. అన్ని సమయాల్లో మనం నమ్మదగిన వారం కాదు. ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడు. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం చదివినప్పుడు ఈ మాట రాయబడింది. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావానికి విరోధముగా ఏమీ చేయలేడు. దేవుడు అలాగే దేవత్వం కలిగిన యేసుక్రీస్తు వారు నమ్మకస్తులు. వారిని మనం నమ్మొచ్చు. వారి స్వభావము నమ్మదగిన స్వభావం. మనము నమ్మదగని వారం. ఒకసారి ఉన్న ఆలోచన, ఒకసారి ఉన్న నిర్ణయాలు మరొకసారి మనకు ఉండవు. మనల్ని నమ్మడానికి లేదు. దేవుడైతే ఆయన అన్ని విధాలుగా ఒకే రీతిగా ఉండగలిగిన వాడు. ఆయన్ని నమ్మొచ్చు. అందుకని దేవుడు సహవాసం చేయడానికి నిబంధన సంబంధమైన సహవాసమే చేస్తాడు. మనుషులు నమ్మదగని వారు కాబట్టి వారితో సహవాసం చేయదలుచుకున్న దేవుడు నిబంధన చేసుకునే సహవాసం చేస్తాడు. ఈ సమయంలో నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఒకటి: దేవునితో నీకు సహవాసం ఉందా? దేవునితో సహవాసం ఉండాలంటే దేవునికి నీకు మధ్య నిబంధన ఉండాల. నిబంధన లేకోకుండా దేవుడు ఎవరితోనూ సహవాసం చేయడు. కారణం ఏంటి అంటే మనుషుడు నమ్మదగిన వాడు కాడు కాబట్టి. అందుకని దేవుడు నిబంధన సంబంధమైన సహవాసాన్ని చేసేవాడై ఉన్నాడు. మొట్టమొదటి మనిషి ఆదాము. దేవుడు ఆదాముని తన పోలిక తన స్వరూపంలో సృజించాడు. సృజించిన తర్వాత ఏదైనా తోటలో ఆదాము ఒక్కడే ఉన్నాడు. అవ్వ ఇంకా నిర్మింపబడలేదు. ఆదాము ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడితో సహవాసం చేయడానికి దేవుడు ఏం చేశాడంటే నిబంధన చేసుకున్నాడు. ఆదికాండము 2వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతాం. ఇలాగ రాయబడ్డాయి. ఆదికాండము 2వ అధ్యాయము 15-16 వచనాల్లో, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదేని తోటను సేద్యపరచుటకు దాన్ని కాయుటకును దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు.
అయితే మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు అన్నాడు. అప్పటికి ఇంకా అవ్వ నిర్మింపబడలేదు. ఆదాం ఒక్కడే ఉన్నాడు. ఆదాం ఒక్కడే ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆదాముతో నిబంధన చేసుకున్నాడు. ఏంటి నిబంధన? మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినకూడదు. తింటే చనిపోతావు. చనిపోవడం అంటే దేవునితో సహవాసాన్ని కోల్పోవడం, ఆత్మ సంబంధంగా జీవాన్ని కోల్పోవడం. ఆదాము మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తిననంత కాలము దేవునితో సహవాసం ఉంటది. దేవుని వల్ల కలుగు జీవంలో నిలిచి ఉంటాడు మనుషుడు. ఎప్పుడైతే పండు తింటాడో అప్పుడు ఆదాము దేవుని సహవాసాన్ని కోల్పోతాడు. నిబంధన మీరినట్టు. ఆజ్ఞను అతిక్రమించిన వాడు పాపం చేశాడు. పాపం చేసిన వాడు దేవునితో సహవాసం చేయడానికి కుదరదు. దేవుడు పరిశుద్ధుడు, పాపితో సహవాసం చేయడు. చదువు ఇలాగ రాయబడింది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఆదాము నిబంధన మీరినట్లు అన్నాడు. ఆదాము నిబంధన మీరాడా? ఆజ్ఞను అతిక్రమించాడా? ఆజ్ఞను అతిక్రమించడమే నిబంధన మీరడం. ఆదాము ఎప్పుడైతే తన భార్య మాట విని దేవుడు తినవద్దన్న వృక్ష ఫలాన్ని తిన్నాడో అప్పుడు ఆదాము దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. దేవుని దృష్టికి చనిపోయిన వాడు. నిబంధన మీరాడు ఆదాము నిబంధన మీరినట్లు అన్నాడు. పండు తినకముందు ఆదాము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. ప్రతి చల్లపూట దేవుడు ఆదామవ్వలతో మాట్లాడడానికి వచ్చేవాడంట. దేవుని సహవాసం ఉంది. దేవుడు మొదటి మనిషి అయిన ఆదాముతో నిబంధన చేసుకుని సహవాసం చేస్తున్నాడు. నిబంధనలో నిలిచినంత కాలము సహవాసము నీకు నాకు ఉంటుంది. నిబంధన లేకపోతే సహవాసం ఉండదు. నిబంధన మీరితే సహవాసంలో ఉండడానికి అవకాశము లేదు. ఆదాము ఆ పండు తినకోకుండా ఎంతకాలం ఉన్నాడో నిజంగా అంతకాలము దేవునితో సహవాసం ఉంది. ఎప్పుడైతే పండు తిన్నాడో అప్పుడు నిబంధన మీరాడు. సహవాసము దేవునితో చేయడానికి అవకాశం లేకుండా కోల్పోయాడు ఆదాము. అందుకని దేవుడు ఏదేను తోటలో నుండి ఆదామవ్వల్ని ఇద్దరిని బయటికి గెంటి వేశాడు. నిబంధన మీరిన వారు దేవునితో సహవాసం చేయడానికి కుదరదు. ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 23, 24. ఆదికాండం 3వ అధ్యాయం 23, 24 వచనాల్లో దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడేనో సేద్యపరచుటకు దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అదిగో అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు వైపున కేరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమున కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలని నిలబెట్టాడు. ఏవయ్యా అంత కోపం? నీవే కదా నన్ను సృజించితివి, నీవే కదా ఏదేమి తోటలో కాపు కాయడానికి నన్ను ఉంచితివి, నీ స్వరూపంలో కదా నిర్మించితివి. అవును, అయితే నువ్వు నా నిబంధనలో నిలవలేవు కాబట్టి నా తోటలో నుంచి బయటికి వెళ్ళిపో.
ఇక మీదట ఆ తోట వైపుకు చూడొద్దు, రావద్దు. రాకోకుండా ఉండడానికి దేవుడు ఏం చేశాడు అనమాట, ఏదైనా తోటకి ఖడ్గం జ్వాలలను పెట్టాడు, కేరుబులను పెట్టాడు. వస్తే తునిగిపోతాడు ఆదాం. ఖడ్గ జ్వాలలు అతన్ని తుంచేస్తాయి. దేవుడు అలాంటి దేవుడు, గుర్తుపెట్టుకో. నిబంధనలో నిలిచినంత కాలం నీతో సహవాసం చేస్తాడు, నిబంధన మీరితే సహవాసం చేయడు. దేవుడు సజీవుడు. ఆదాము పాపం చేసి మృతుడయ్యాడు, ఆత్మ సంబంధంగా మృతుడు. సజీవుడైన దేవునికి చనిపోయిన ఆదాముకి సహవాసం ఎలా కుదురుతుంది? ఉదాహరణకి శరీర సంబంధంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారనుకో, ఏం చేస్తాం మనం? తీసుకెళ్లి ఊరి బయట పాతి పెట్టేస్తాం. కారణం ఏంటి? చనిపోయింది. కానీ బ్రతికున్న వారితో సహవాసం ఉంటుంది. బతికున్న వారు చచ్చిన వాళ్ళతో సహవాసం చేయరు. చనిపోయిన వారు చనిపోయిన వారితోనే సహవాసం చేస్తారు సమాధి తోటలో. అలాగున దేవుడు సజీవుడు, పాపం లేనివాడు, పరిశుద్ధుడు. ఆదాము పాపం చేసి దేవుని దృష్టికి చచ్చిన వాడై ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నాడు. చావటం అంటే అపరాధం చేయటం వలన మనుషుడు చచ్చిపోతాడు, దేవుని దృష్టికి చనిపోతాడు. ప్రాణం ఉంటుంది కానీ దేవుని దృష్టికి చనిపోయిన వాడు. ఈ చనిపోయిన వాళ్ళతో దేవుడు సహవాసం చేయడు. ఆ రోజున ఆదాము నిబంధన మీరిన కారణాన దేవుని దృష్టికి చనిపోయాడు. చనిపోవడం మాత్రమే కాకుండా దేవుని సహవాసాన్ని కోల్పోయాడు ఆదాము. దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరు చేయబడ్డాడు. నిబంధనలో నిలిస్తేనే నా సహవాసం ఉంటుంది, నిబంధన మీరితే నా సహవాసం ఉండదు అని దేవుడు తేటగా తెలియజేశాడు. మొదటి మనిషి దగ్గరే తెలియజేశాడు మానవ జాతికి. కానీ దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క నిబంధన సంబంధమైన సహవాసాన్ని నేటికి మనుషులు గ్రహించలేకుండానే పోతున్నారు. రెండవది, దేవుడు నోవహుతో నిబంధన చేసుకున్నాడు. భూమి మీద ఉన్న మనుషులందరూ శరీరానుసారులు అయిపోతే నోవహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు. నోవహు ఒక్కడితో దేవుడు ఏం చేసుకున్నాడంటే నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ఓడ. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి, చదువుతాం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయంలో నొచ్చుకొనెను. భూమి మీద ఉన్న నరులందరూ చెడిపోయారు. వారి హృదయం యొక్క తలంపులు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవి. ఇలాంటి పరిస్థితుల్లో నోవహు ఒక్కడే నీతిమంతుడిగా బతుకుతూ ఉన్నాడు. అధ్యాయం 8వ వచనం ఆదికాండం. అయితే నోవహు యెహోవా దృష్టియందు ప్రభువువాడెను. నోవహు వంశావళియే ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచిన వాడు. అదిగో నోవహు ఒక్కడే నీతిమంతుడిగా బతుకుచూ ఉన్నాడు. నీతిమంతుడిని రక్షించే దేవుడు, నీతిమంతులతో సహవాసం చేసే దేవుడు ఏం చేశాడంటే నోవహుకి ఓడ నిర్మించమని తెలియజేశాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను,
భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకుని ఉండిరి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతం వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారపు మానుతో నీ కొరకు ఒక ఓడను దయచేసి గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడో, ఏం ఆజ్ఞాపిస్తున్నాడు? చితిసారపు మానుతో ఓడ తయారు చేయి. అప్పుడు అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. నీవు దాన్ని చేయవలసిన విధమేమి ఇది? ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను. ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి 3 క్రిందికి దాన్ని ముగించవలెను. ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలెను. క్రింది అంతస్తు 2వ అంతస్తు 3వ అంతస్తు గల దానిగా దాన్ని చేయవలెను. ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశం క్రింద నుండకుండా నాశనం చేయుటకు భూమికి జల ప్రవాహమును రప్పించుచున్నా. లోకమందు సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడెండ్రును ఆ ఓడలో ప్రవేశింపవలెను. ఓడలో ఉంటేనే రక్షణ. ఓడ బయట ఉంటే రక్షణ లేదు. నిబంధన అన్నమాట అది. ఆ ఓడ కూడా ఎలా తయారు చేయాలి? ఏ చెక్క తీసుకోవాలి? చితిస్నానపు మానుతోనే చేయాలి. ఆ ఓడ తయారు చేసేటప్పుడు 3 అంతస్తులు పెట్టాలి. ఆ 3 అంతస్తులు పెట్టేటప్పుడు కిటికీ కొలతలు చెప్పేశాడు. ఆ కొలతల ప్రకారంగానే నోవహు ఓడ తయారు చేయాలి. దేవుడు చెప్పినట్టుగానే తను, తన కుమారులు, తన కోడెండ్రు ఆ ఓడలో ప్రవేశించాలి. అది నిబంధన. దేవుడు చెప్పినట్లుగా చేస్తేనే నోవహు కుటుంబం రక్షింపబడుతుంది. చేయలేదనుకో సర్వ శరీరులు ఎలాగైతే ఆకాశం నుండి వర్షం కురిపింపబడి నాశనానికి దిగజారిపోతారో నోవహు కుటుంబం కూడా వర్షంలో జలప్రలయంలో కొట్టుకొని పోతారు. నిబంధన అర్థమవుతుందా? నోవహు నీకు నిబంధన. నా నిబంధనను నీతో స్థిరపరిచేదను. నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడెండ్రు ఓడలో ప్రవేశించండి అన్నాడు. ఆ రోజున నోవహు దేవుడు చెప్పినట్టుగానే చితిస్నానపు మ్రాను తీసుకొని వచ్చి ఓడలు తయారు చేసి ఆ ఓడలో తాను, తన భార్య, తన కుమారులు, తన కోడెండ్రు ప్రవేశించారు. నిబంధనని గైకొన్నాడు నోవహు. ఆ కారణాన తాను, తన కుటుంబము 8 మంది రక్షింపబడ్డారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7-8 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7-8 వచనాలలో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసమును బట్టి, దయచేసి గుర్తుపెట్టుకో, నిబంధనలు గైకొనేటప్పుడు నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల విషయమై దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. దేవుడు చెప్పినట్టుగా. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా ఓడను సిద్ధం చేశాడో అప్పుడు నిబంధనలో నిలిచిన వాడై రక్షింపబడ్డాడు. దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ నిబంధన సంబంధమైనదై ఉంటది. నిబంధన లేకోకుండా రక్షణ ఉండదు. నిబంధన లేకోకుండా దేవునితో సహవాసం ఉండదు. మొదటి నుండి ఆదాము మొదలుకొని దేవుడు మానవ జాతితో సహవాసం చేయడానికి నిబంధన సంబంధమైన సహవాసమే చేస్తాడు, కానీ నిబంధన లేకుండా ఎవరితో కానీ సహవాసం చేయడు.
అందుకని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీరు దేవునితో సహవాసం చేస్తున్నారా? అయ్యా మేము బైబిల్ చదువుతామండి, ప్రార్థనకి వెళ్తామండి, అది సహవాసం కాదు. దేవునితో సహవాసం చేసేవాడివి అయితే నీకి నీ దేవునికి మధ్య నిబంధన సంబంధమైన ఆజ్ఞలు ఉండాలి. ఆ రోజున నోవహుకి దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞలను అనుసరించి తాను ఓడ తయారు చేశాడు. విశ్వాసంతో దేవుడు చెప్పినట్టుగా కార్యక్రమాలు జరిగించి రక్షింపబడ్డాడు. 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు. చదువుతాం అక్కడ 8వ వచనంలో, ఏప్రిల్కు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో 11:8 7వ వచనంలోనే నోవహు గురించి మాట్లాడినప్పుడు, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల విషయమై దేవుని చేత హెచ్చరింపబడిన వాడై ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు. బాగుర్తు పెట్టుకోండి ఆ మాట. నోవహు ఏం చేశాడు? లోకంతో కలిసిపోలేదు. నిబంధన చేయబడిన ప్రజ లోకంతో కలిసిపోకూడదు. లోకం మీద నేరస్థాపన చేశాడు. ఏ లోకమా, నువ్వు దేవుడికి విరోధమైన దానివి, నేను నీతో పాటు కలవడం, నువ్వు వేరే నేను వేరే. ఆ రోజున దేవుడు నోవహుని, నోవహు కుటుంబాన్ని నిబంధన ప్రజగా చేసుకున్నాడు. లోకంలో ఉన్న సర్వ మానవ జాతిని, మనుషులందరినీ నిబంధన లేని ప్రజలుగా ఉంచాడు. నిబంధన నువ్వు దేవుని ప్రజవో దేవుని ప్రజవు కావు అనేది వ్యత్యాసంగా చూపిస్తుంది. నువ్వు దేవుని ప్రజ అయితే నీకు నీ దేవునికి మధ్య నిబంధన ఉంటుంది. నువ్వు దేవుని ప్రజ కాకపోతే నీకు నీ దేవునికి నిబంధన ఉండదు. నిబంధన ప్రజలు, నిబంధన లేని ప్రజలు, 2 జనాంగం. ఆ రోజున నోవహుతో నిబంధన చేసుకొని నిబంధన సంబంధమైన సహవాసం చేశాడు దేవుడు. నోవహుతో నడిచాడంట దేవుడు. నోవహు దేవునితో నడిచాడు. ఇద్దరు కలిసి నడిచారు, సహవాసం చేశారు. నిబంధన సంబంధమైన సహవాసం అది. ఈ సహవాసంలో నోవహు రక్షింపబడ్డాడు. రక్షణ పొందిన తర్వాత ఓడలో నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. నోవహుని బయటికి తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే నోవహుని, నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. చదువు ఇలాగ రాయబడింది, ఆదికాండం 9వ అధ్యాయం. ఆశీర్వాదాలు రావాలన్నా నిబంధన సంబంధమైన ప్రజమై ఉండాలి. నిబంధన లేకుండా ఆశీర్వాదాలు ఉండవు. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయము మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణం గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలు ఇచ్చినట్లు మీకు ఇచ్చుచున్నాను అన్నాడు. ఏం చేశాడు దేవుడు? ఆశీర్వదించాడు. ఎవరిని ఆశీర్వదించాడు? నిబంధన ప్రజల్ని. నిబంధన ప్రజలు దేవుని ఆశీర్వాదం పొందారు. సమస్త భూమిని ఏలుబడి చేయండి, భూమిని నింపండి అని చెప్పాడు. అయితే మీరు ఏం చేయాలంటే మీ ఆహార పదార్థాలుగా కూర మొక్కల్ని కాకోకుండా మాంసాన్ని ఇస్తున్న ఇప్పుడు మాంసం తినేటప్పుడు మీరేం చేయాలంటే రక్తమును మాంసంతో పాటు కలిపి తినకూడదు. ఆజ్ఞ. ఎక్కడ ఆజ్ఞ ఉంటుందో అక్కడ నిబంధన ఉంటుంది. ఆజ్ఞ లేకుండా నిబంధన, అది నిబంధన కాదు. ఆజ్ఞ ఉన్న దగ్గర నిబంధన ఉంటుంది. ఏం చెప్పాడు దేవుడు? మాంసమును తిను, అయితే మాంసమును రక్తంతో కలిపి తినొద్దు. ఒకవేళ అలా తిన్నావనుకో
నిబంధనలో నుంచి తొలగిపోతావు, నాతో నీకు సహవాసం ఉండదు అన్నాడు. చదువు అక్కడ 5వ వచనంలో, 4వ వచనంలో, అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు, రక్తమే దాని ప్రాణం. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును, ఏలయనగా తన స్వరూపమందు నరుని చేసెను. కాబట్టి రక్తమును మాంసంతో కలిపి తినకూడదు. రక్తమును ఒలికించేసేయాలి, మాంసం మాత్రమే తినాలి. ఒకవేళ రక్తము మాంసం కలిపి తిన్నాడు అనుకో, నిబంధనలో నుంచి తొలగిపోతాడు, ఆజ్ఞ మీరుతాడు, దేవుడు సహవాసం చేయడు. కాబట్టి దేవుడి స్వభావం మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? ఆయన ఎవరితో సహవాసం చేస్తాడు, ఎవరితో నడుస్తాడు, ఎవరిని ఆశీర్వదిస్తాడు, ఎవరిని రక్షిస్తాడు. ఎవరైతే నిబంధన ప్రజలో వారిని రక్షిస్తాడు, ఎవరైతే నిబంధనలో నిలిచి ఉంటారో వారిని ఆశీర్వదిస్తాడు, వారిని తనతో పాటు నడవనిస్తాడు, సహవాసం చేస్తాడు. అది దేవుడు. ఎవరు పడితే వాళ్ళతో సహవాసం చేసే దేవుడు కదా ఆయన. అయ్యా నేను నీతో సహవాసం చేస్తానండి, నాతో సహవాసం చేయాలంటే కండిషన్ ఉంటాయి. ఆ కండిషన్లో నడుస్తానంటేనే రా, లేకపోతే అవసరం లేదు నువ్వు నాకు. ఎందుకంటే నువ్వు నమ్మదగిన వాడివి కావు. ఒకసారి ఉన్న బుద్ధి మరొకసారి ఉండదు నీకు. ఇప్పుడు వస్తావు, నీతో పాటు నడుస్తానని, తర్వాత నీ హృదయంలో పుట్టే చెడు ఆలోచనను బట్టి, నీ మనసులో పుట్టే చెడు ఆలోచనను బట్టి లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోతావు నన్ను విడిచిపెట్టి. అది నీ స్వభావం. నేను అలాంటిని కాదు. నేను నిబంధన చేశానంటే నమ్మకమైన దేవుణ్ణి. కాబట్టి దేవుడు నిబంధన సంబంధమైన సహవాసం చేయడానికి ఇష్టపడే దేవుడు. నోవహుతో నిబంధన చేశాడు. నోవహుతో నిబంధన చేసిన తర్వాత నిబంధనకి గుర్తిచ్చాడు. ఏంటి నిబంధన గుర్తు? దేవుడు నోవహుకి నిబంధన గుర్తిచ్చాడు. ఏంటి? 8వ వచనం నుంచి చదువుతాం. ఆదికాండం 9వ అధ్యాయం 8వ వచనంలో, మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరం మీ సంతానంతోనూ మీతో కూడా ఉన్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులనేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధనని స్థిరం చేస్తున్నాడంట. ఏంటయ్యా నిబంధన చెప్తున్నాడు? ఇప్పుడు నేను మీతో నా నిబంధనను స్థిరపరచుదును, సమస్త శరీరుల ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనం చేయుటకు ఇక జల ప్రవాహము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడినున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుకున్న నిబంధన గురుతు ఇదే. ఏంటది? మేఘములో నా ధనస్సును ఉంచెదను. ఇక మీదట భూమిని ముంచేంత వర్షం ఇక రాదు. నేను నిబంధన చేస్తున్నా మీకు. ఇంద్రధనస్సుని పెట్టేశాను. ఇంద్రధనస్సు అన్నాడు మనుషులు, కానీ దాన్ని దేవుడు ధనస్సు అన్నాడు. మేఘములో నా ధనస్సును ఉంచేదను. అరే ధనుస్సు వచ్చిందిరా, వర్షం ఎక్కువసేపు పడదురా అంటాడు. ఎలా తెలుసు నీకు వర్షం ఎక్కువసేపు పడదని? దేవుడు నోవహు కుటుంబీకులతో సమస్త జీవరాశులతో ఏం చేశాడు? నిబంధన చేశాడు. ఆ నిబంధన నేటికి స్థిరంగా ఉంది. అందుకే వర్షం పడేటప్పుడు ఆ ధనస్సు మేఘంలో రంగులు 7 రంగుల ధనస్సు. ఆ ధనుసు కనిపించగానే మనకు అర్థమైపోతుంది వర్షం ఎక్కువసేపు రాదురా అంటాడు. ఎలా తెలుసు?
దేవుడు చేసిన నిబంధన అది. ఎప్పుడు చేశాడు? ఎక్కడ చేశాడు? నోవాహుతో చేశాడు. కాబట్టి దేవుడు నిబంధన సంబంధంగా ప్రవర్తించేవాడు. ఆయన నిబంధన సంబంధమైన సహవాసాన్ని కోరే దేవుడు ఆయన. అంత మాత్రమే కాకుండా నోవాహు జీవితకాలం అయిపోయింది. నోవాహు తరంలో నుంచి వచ్చిన వాడు అబ్రహాం. అబ్రహామును దేవుడు నిబంధన చేసుకుని సహవాసం చేశాడు. అబ్రహాంతో సహవాసం చేశాడు దేవుడు. అబ్రహాంని నా స్నేహితుడా అని పిలిచాడు. మహత్తరమైన వ్యక్తి అబ్రహాం. దేవునికి స్నేహితుడు అని బిరుదాంకితం పొందినవాడు. ఎలా వచ్చింది ఆ బిరుదు అతనికి? దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవితాన్ని కొనసాగించినవాడు. దేవుని నిబంధనానుసారంగా జీవితాన్ని కొనసాగించినవాడు. చదువుతాం. ఇలాగ రాయబడింది. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివినప్పుడు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ఆజ్ఞ జారీ చేసి పిలుచుకున్నాడు. ఏమని ఆజ్ఞ? నీవు నీ బంధు జనాంగాన్ని, నీ తండ్రి ఇంటిని, నీ స్వదేశాన్ని విడిచి నేను చూపించబోవు దేశమునకు బయలుదేరు అన్నాడు. ఆజ్ఞ. ఆజ్ఞలో ఏమున్నాయి? కండిషన్స్ ఉంటాయి. ఏంటి కండిషను? నీ బంధు జనాంగాన్ని విడిచిపెట్టాలా. 2, నీ సొంత ఇంటిని విడిచిపెట్టాలా. నీ స్వదేశాన్ని విడిచిపెట్టాలా. కండిషన్స్. ఆ కండిషన్కి నువ్వు లోబడి నా మాట ప్రకారంగా బయలుదేరితే నేను నీతో నిబంధన చేసుకుంటా, లేకపోతే నీకు నాకు సంబంధాలు ఉండవు అబ్రహాం అన్నాడు. చదువుకు రాయబడింది. ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాల్లో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించబో దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేస్తా. కండిషన్కి నువ్వు ఒప్పుకుంటే నిన్ను ఆశీర్వదిస్తా. ఏంటి ఆశీర్వాదం? గొప్ప జనముగా చేస్తాను. నీవు ఆశీర్వాదముగా ఉండు. నిన్ను ఆశీర్వదించే వాడిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించు వాడిని శపించను. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ సంతానము ద్వారా ఆశీర్వదిస్తాను అని చెప్పేశాడు. కండిషన్ పెట్టాడు, పిలుపునిచ్చాడు. ఆ పిలుపుకు లోబడి వస్తే ఆశీర్వాదం కూడా చూపించాడు. 2 పక్కనే చూపించాడు. అబ్రహాం ఏం చేశాడంటే దేవుడు కండిషన్కి ఒప్పుకొని తన స్వదేశాన్ని విడిచిపెట్టాడు. ఎవరైనా స్వదేశాన్ని విడిచిపెడతాడా? ఎవడైనా సొంత ఇంటిని విడిచిపెడతాడా? సొంత గ్రామాన్ని ఎవడైనా విడిచిపెడతాడా? సొంత జనాంగాన్ని విడిచిపెడతాడా? కానీ అబ్రహాం ఏం చేశాడంటే దేవుని మాట ప్రకారంగా సమస్తాన్ని విడిచిపెట్టాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. అబ్రహాము పిలువబడినప్పుడు, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపుకు లోబడ్డాడు. అది సమాచారం. నిబంధనకు లోబడే విధానము నీ హృదయంలో విశ్వాసం ఉండాలా. అది అయ్యా సరేనండి, నేను నమ్ముతున్నాను, నా బంధు జనాంగాన్ని త్యాగం చేస్తున్నా నీ మాట ప్రకారంగా, నా సొంత ఇంటిని త్యాగం చేస్తున్నా నీ మాట ప్రకారంగా, నా స్వదేశాన్ని త్యాగం చేస్తున్నా నీ మాట ప్రకారంగా. విశ్వాసంతో కండిషన్కి లోబడి ముందుకు నడిచినవాడు అబ్రహాం. అలాగ వచ్చిన వాడిని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. కట్టుబట్టలతో బయటకు వచ్చిన అబ్రహాం భూమి మీద అతని లాంటి ధనవంతుడు ఎవడు లేని వాడిగా చేశాడు. ఆశీర్వాదం అది. ఆ దినాల్లో నిబంధనకు లోబడిన వానికి సహకారి అయి సహవాసం చేసే దేవుడు. ఆ నిబంధనలోకి వచ్చిన తర్వాత అబ్రహాంకి పిల్లలు లేరు. మనందరికీ తెలుసు. 100 సంవత్సరాల వయసు, పిల్లలు లేరు. ఏం చేస్తాం?
తన భార్య శారా గర్భం కూడా ఉడికిపోయింది, ఋతుచక్రం ఆగిపోయింది, ఆమెకి పీరియడ్స్ రావట్లేదు, అయిపోయింది శరీర ధర్మం. కానీ దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఏమని? భూలోక వంశములన్నీ నీ సంతానం ద్వారా ఆశీర్వదిస్తానని అన్నాడే. ఆ మాట ప్రకారంగా శారా గర్భం ఉడికిపోయిందైనా శారా గర్భాన్ని మరలా తెరిచాడు దేవుడు. అబ్రహాంకి 100వ సంవత్సరంలో బిడ్డనిచ్చాడు, కుమారునిచ్చాడు. అది దేవుడు. నిబంధనకు లోబడేవాడికి ఏం మాట ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చేవాడు. ఆయన స్వభావం అది మనకు అర్థమైతే ఈ రోజున మనము ఎటువంటి సహవాసం చేస్తున్నాం, ఎటువంటి దేవుని యందు ఉన్నాం అనేది నీకు అర్థమవుతుంది. అసలు నీకు దేవుడికి సహవాసం ఉందా? నిబంధన ఏమైనా ఉందా నీకు నీ దేవుడికి వ్యక్తిగతంగా? ఏ నిబంధన లేదు. ప్రార్థన అంటే ప్రార్థనకు వస్తాం, బైబిల్ అంటే బైబిల్ అంటాం, పాట అంటే గట్టిగా పాట పాడతాం, అంతే. దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎలా సహవాసం చేస్తాడు, ఆయన సహవాసం చేసే విధానం ఎలాగూ, ఇదేది తెలియకోకుండా మనుషులు భక్తి పేరిట మోసపోతున్నారు. ఆయన స్వభావం ఏంటో, ఆయనతో సహవాసం ఎలాగో, ఆయనతో జీవితం నడుచుకునే విధానం ఎలాగో తెలియకోకుండా నీ భక్తి నీకు నిత్య జీవాన్ని తీసుకురా. ఒక్కడున్నప్పుడే నిబంధన చేసుకున్నాడు. ఆదాము ఏదైనా తోటలో ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. ఆ ఒక్కరితోనే నిబంధన చేసుకున్నాడు. ఆ తర్వాత నోవహుతో నిబంధన సంబంధమైన సహవాసము. ఆ తర్వాత అబ్రహాముతో నిబంధనకు గుర్తు కూడా అబ్రహాంకి ఇచ్చాడు. ఏంటి నిబంధనకు గుర్తు? సున్నతి. నీ ఇంటిలో పుట్టిన ప్రతి మగబిడ్డకి గోప్యాంగ చర్మమున సున్నతి చేయాలి అన్నాడు. చదువు ఎలా రాయబడింది? ఆదికాండం 17వ అధ్యాయం 7-8 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ఆదికాండము 17వ అధ్యాయము 7-8 వచనాలలో ఈ మాటలు రాయబడ్డాయి. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడై ఉండునట్లు. దయచేసి గుర్తుపెట్టుకోండి ఆ మాట. దేవుడు ఎవరికి దేవుడు? నిబంధన సంబంధులకి దేవుడై ఉంటాడు. నిబంధన లేకుండా నీకు దేవుడు కాడు. దేవా అంటే కనికరం ఉండదు దానికి. ఏం కఠినుడా దేవుడు? కఠినుడు కాదు, ప్రేమమయుడే. కానీ నీతో సహవాసం లేనివాడు. నీతో సహవాసం చేయాలంటే నేను నీకు దేవుడినై ఉండాలంటే నువ్వు నా నిబంధన కిందకి రావాలా, నా కండిషన్కి లోబడాలా. ఆ రోజున అబ్రహాం లోబడిన కారణాన నిబంధన చేసుకుని ఆశీర్వదించి కుమారునిచ్చి, కుమారునికి ఏం చేయమన్నాడు? 8వ దినమున సున్నతి చేయాలి. చదవండి 7వ వచనంలో. నేనును నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తాను. ఏంటయ్యా నిబంధన? చదువు కింద అంటున్నాడు, నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశీ అయి ఉన్న దేశమును అనగా కనాను దేశమును అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై ఉందును. అది సమాచారం. నీతో చెప్తున్నా. మరియు దేవుడు నీకును నీకు మాత్రమే కాక నీ తర్వాత వారికి తరములలో నీ సంతతి నా నిబంధనను గైకొనాలి. ఏంటి చెప్తున్నాడు కిందకి? నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందాలి. అది నిబంధన గుర్తు. మీకు అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను?
దేవుడు నిబంధన సంబంధమైన సహవాసం చేస్తున్నాడు. ఆయన నిబంధన లేకుండా ఎవరితోనూ సహవాసం చేయడం. నిబంధన సంబంధులైతేనే దేవుడు దేవుడై ఉంటాడు. నిబంధన లేని ప్రజలకి దేవుడు కాదు. ఇక్కడ కూర్చున్న మనలో నిజంగా దేవుడు మనకి దేవుడై ఉన్నాడా? మనతో దేవుడు నిబంధన చేశాడా? చేస్తే ఆ నిబంధనలో ఉన్న ఆజ్ఞలేంటి? ఆ నిబంధనలో ఉన్న ఆశీర్వాదాలేంటి? ఆ నిబంధనలో ఉన్న కండిషన్ ఏంటి? నువ్వు ఏం త్యాగం చేసి దేవుని దగ్గరికి వచ్చావు? ఏ నిబంధన ప్రకారంగా దేవుడు నీతో సహవాసం చేస్తున్నాడని చెప్పగలవు? ఏమి లేదో ఇవేమి తెలుసు నాకు. మా వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోవాలని నమ్ముకున్నాను అంతే. ఇవన్నీ మాకు తెలియదు. ఇవన్నీ తెలియకపోతే చూస్తే నరకానికి వెళ్తావు. దేవుడు ఎవరో తెలియకోకుండా, ఆయన చేసుకున్న నిబంధన ఏంటో తెలియకుండా ఎలాగో నీకు రక్షణ ఉంటుంది? మోసపోతున్నావు అంతే, వేరే ఏం లేదు. అబ్రహాంతో దేవుడు నిబంధన చేసుకున్నప్పుడు చెప్పాడు, అబ్రహాం, నీకును నీ సంతానానికి తరతరములకు నా నిత్య నిబంధనను స్థిరపరిచెదను. మీ వంశములో పుట్టిన ప్రతి, నీ ఇంటిలో పుట్టిన ప్రతి మగవ బిడ్డకి ఏం చేయాలా? గోప్యంగా చర్మమున సున్నతి చేయాలా అన్నాడు. సున్నతి చేస్తే నిబంధన ప్రజ అవుతాడు. నిబంధనలోకి వచ్చిన ఆ బిడ్డ దేవుడు వారికి దేవుడై ఉంటాడు. అబ్రహాం సంతానానికి దేవుడై ఉండడానికి ఆలోచన చేశాడు దేవుడు. ఆ అబ్రహాం యొక్క సంతానము ఇస్సాకు. ఇస్సాకుకి దేవుడు దేవుడై ఉన్నాడు. అబ్రహాము తన పుట్టిన మగబిడ్డ అయిన ఇస్సాకుకి ఏం చేశాడు అన్నమాట? 8వ దినమున సున్నతి చేశాడు. నిబంధనలోకి వచ్చాడు ఇస్సాకు. కాబట్టి ఇస్సాకుకి దేవుడు ఉన్నాడు. ఇస్సాకు దేవుడు ఎవరు? దేవుడు యెహోవా దేవుడు. కాబట్టి నిబంధన సంబంధంగా దేవుడు అవుతాడే గాని నిబంధన లేకుండా దేవుడు కాదు. ఒక మాట చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. అబ్రహాంకి ఎంతమంది భార్యలు? 3 భార్యలు. అబ్రహాంకి ఎంతమంది? 3. మొదటి భార్య శారా. శారాకి పిల్లలు కలగలేదని అబ్రహాము హాగర్ని వివాహం చేసుకున్నాడు. హాగర్ని వివాహం చేసుకున్న తర్వాత ఆ హాగరికి కుమారుడు పుట్టాడు ఇష్మాయేలు. ఈ ఇష్మాయేలు 13 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దేవుని వాగ్దానం ప్రకారంగా శారా గర్భవతి అయింది. ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకి ఇష్మాయేలుకి మధ్య ఎన్ని సంవత్సరాల డిఫరెన్స్ ఉంది? 13 సంవత్సరాల డిఫరెన్స్. నిబంధన ఏంటి? 8వ దినమున సున్నతి జరగాల. 8వ దినమున సున్నతి జరిగింది ఇస్సాకుకా లేకపోతే ఇష్మాయేలుకా? ఇస్సాకుకి జరిగింది. ఇష్మాయేలుకి సున్నతి 13వ సంవత్సరంలో జరిగింది. 13వ సంవత్సరంలో జరిగితే నిబంధన కిందకి వస్తాడా? ఈ రోజున అనేక మంది సున్నతి కార్యక్రమాన్ని ఆచరిస్తున్నారు. అది ఎవరు ఆచరిస్తే నిబంధన కిందకి వస్తారో నేటికి తెలియని పరిస్థితి మనుషులకి. అబ్రహాము సంతానమై ఉండాలా? 8వ దినమున సున్నతి జరిగి ఉండాలా? అలాగైతేనే దేవుడు నీకు దేవుడు అవుతాడు, లేకపోతే లేదు. సరేనాయా, అదంతా జరిగిపోయింది కాలం. ఇప్పుడు మన సంగతి చెప్పు. మనం ఎలాగ దేవుడితో సహవాసం చేయాలి ఇప్పుడు అది చెప్పు. దాని దగ్గరికి వస్తున్నా. దేవుడు అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీయులు 12 గోత్రాలు ఉన్నారు. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబుకి 12 మంది కుమారుడు. ఈ 12 మంది కుమారుల నుండి వచ్చిన వాళ్లే ఇశ్రాయేల్ జనాంగం. ఇశ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఏం చేశాడంటే వారితో సహవాసం చేయడానికి నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ధర్మశాస్త్రం. బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి సామాన్యంగా. ఒకటి
పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ఈ పాత నిబంధనని మనం చదువుతున్నామే, ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు. ఈ పాత నిబంధన అంతా ఇశ్రాయేలుతో చేసుకున్న నిబంధన. అది ఇశ్రాయేలుని దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి అరణ్యంలోనికి తీసుకొని పోయి అరణ్యంలో వారితో నిబంధన చేసుకున్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నిర్గమకాండం 19వ అధ్యాయము 5వ వచనంలో, కాగా నా మాట శ్రద్ధగా విని, అదిగో నిబంధన, మీరు నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు నాకు సమస్త దేశ జనులలో స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని వారితో చెప్పు. మోషే, దేవుడు ఆ రోజున మోషే మధ్యవర్తిత్వం ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన ఆజ్ఞలు ఏంటంటే 10 ఆజ్ఞలు. నేను మీ దేవుడినైనా యెహోవాను, నేను తప్ప ఇంకొక దేవుడు మీకు ఉండకూడదు. ఆకాశమందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ దేని రూపంలో మీరు చేసుకోకూడదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. నీ తల్లిదండ్రులను సన్మానించాలి. దొంగిలించకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, వ్యభిచరించకూడదు, నీ పొరుగు వారిని దేనినైనా ఆశించకూడదు, నరహత్య చేయకూడదు. ఇవన్నీ ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు ధర్మశాస్త్రంలో. ఆ 10 ఆజ్ఞలు అనుసరించి నడిస్తేనే నిబంధన ప్రజ అవుతాడు. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ మీరినా కూడా దేవుడు వారికి దేవుడు కాదు. అది దేవుడి యొక్క స్వభావం. ఒకడున్నా నిబంధన చేసుకుంటాడు, ఒక దేశ ప్రజలున్నా నిబంధన చేసుకుంటాడు. నిబంధన లేకుండా సహవాసం మాత్రం కుదరదు ఎవరితోని. ఎవరితో చేయడు ఆయన. అలాంటి దేవుడు 10 ఆజ్ఞల్లో 9 పాటించాడు, 1 మీరాడు. సహవాసం చేస్తాడు దేవుడు. యాకోబు గారు రాసిన పత్రిక 10 ఆజ్ఞల్లో 9 పాటించాడంట, 1 మీరాడు. 2వ అధ్యాయం యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అదిగో, ఆజ్ఞలన్నీ అనుసరించాడు, ఒక్కడి తప్పిపోయాడంట. తప్పిపోయినట్లే, ఫెయిల్. వాడికి నేను దేవుడిని కాదు. వ్యభిచరించొద్దని చెప్పిన దేవుడు నరహత్య చేయవద్దని చెప్పాను గనక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. అదిగో, అపరాధి అయ్యాడు. కాబట్టి ఇంత కఠినమైనది ఎవడు పాటిస్తారయ్యా దేవుడా? 10 ఆజ్ఞలు ఇస్తేవి, 10 ఆజ్ఞల్లో 9 పాటించి 1 తప్పిపోయినట్లే. ఎవడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి దమ్ము ధైర్యం లేదు. దావీదుకి లేదు, దావీదు కుమారులకి లేదు. ఒకే ఒక్కడు ఉన్నాడు, యేసు ప్రభు. దావీదు సంతానంలో పుట్టి దావీదు యొక్క సంతానంలో పుట్టిన ఈయన ధర్మశాస్త్రానుసారంగా ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చాడు. ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చాడు ప్రభు గణేష్. తను భూమి మీద ఉన్న దినాల్లో ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు, సమస్త ఆజ్ఞలు 613 ఉంటాయి. ఈ సమస్త ఆజ్ఞలన్నిటిలో నిరపరాధిగా బతికినవాడు ప్రభు గణేష్. దాన్ని నెరవేర్చి ఇశ్రాయేలీయుల మీద ఉన్న ఆ భారాన్ని, ఆ మోయలేని కాడిని కల్వరి శిలువలో విరిచేశాడనమాట.
ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చి దాన్ని ఎత్తివేశాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాయబడింది. లేదా 12వ వచనం చదువుతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 13వ వచనం చదువుతాను నేరుగా. 13వ వచనం, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను అన్నాడు. యేసుప్రభు ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవితాన్ని కొనసాగించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, అడ్డం లేకుండా ఎత్తేశాడు. ఆయన పాత నిబంధనను సంపూర్ణంగా నెరవేర్చి తన నిర్దోషమైన రక్తం కల్వరి శిలువలో కార్చాడు. ఆ నిర్దోషమైన రక్తము ద్వారా కొత్త నిబంధన చేయబడింది, కొత్త నిబంధన చేయబడింది. లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆయన తన శిష్యులతో చెబుతున్నాడు, ఏమని? ఇది నా రక్తం వలనైనా కొత్త నిబంధన అన్నాడు. ఇది నా రక్తం వలనైనా కొత్త నిబంధన. ఏది? రొట్టె ద్రాక్షరసంలో పాలు పంపులు పొందుతామే ఆదివారమున. అదేందనుకుంటున్నారు? మనము నిబంధన ప్రజలమని, యేసుక్రీస్తు వారి ద్వారా కొత్త నిబంధన చేయబడిందని గ్రహింపగలిగి జీవితాన్ని కొనసాగించాలా. చదువు అక్కడ రాయబడింది. లూకాసు వార్త 22వ అధ్యాయం 20వ వచనంలో ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఇది మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం వలనైనా కొత్త నిబంధన ఐసమాచారం. ఈ రోజున ఎవడైనా దేవునితో సహవాసం చేయాలంటే, నీతిమంతుడు అవ్వాలంటే, పాప క్షమాపణ పొందాలంటే కొత్త నిబంధన కిందికి రావాలా. కొత్త నిబంధన కిందికి రాకోకుండా దేవుడు నీతో సహవాసం చేయడు. కొత్త నిబంధన కిందికి రాకోకుండా దేవుడు నీకు దేవుడు కాదు. కొత్త నిబంధన కిందికి రాకుండా నీ పాపాలు క్షమింపబడడం అలాగే ఉంటాయి, అలాగే ఉంటాయి. నీ వెంట వస్తాయి నీ పాపాలు. దేవుడు ఏం చేశాడంటే, ఎవరైతే తన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములను క్షమించేస్తాను, ఆయన రక్తం చేత క్రొత్త నిబంధన చేస్తున్నాను అని చెప్పాడు. యేసుప్రభు నమ్ముకుంటే వచ్చేది లాభం ఏంటంటే, రోగం పోతుంది అది కాదు లాభం, ఆస్తి కలిసి వస్తుంది ఇది కాదు. యేసుప్రభు నమ్ముకుంటే వచ్చే లాభం ఏంటంటే దేవుని సహవాసం దొరుకుతుంది. చనిపోయిన మనం ఆత్మ సంబంధంగా పాపం చేసి చనిపోయామే, చనిపోయిన మనము బతికింపబడతాం. ఎవరు యేసుప్రభు రక్తమునందు విశ్వాసం ఉంచుతారో వాడు ఇక మీదట పాపి కాదు, దేవుడి దృష్టికి నీతిమంతుడవుతాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో 24వ వచనంలో ఈ మాట రాయబడింది. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, దేవుని కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా
ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. అదిగో విశ్వాసం దేని యందు? ఆయన రక్తమునందు. ఏ రక్తం? యేసుప్రభు రక్తం. ఏం చేసింది ఆ రక్తం? ఆ రక్తం ఏం చేసిందంటే మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసింది. మన పక్షాన తాను సిలువేయబడ్డాడు. అది నువ్వు నమ్మాలా? నమ్మడం మాత్రమే కాదు, ఆయన రక్తం వలన పాపక్షమాపణ పొందుకుంటాను నేను అని మనుషుడు ఎరిగి బాప్తిసం తీసుకోవాలా. అదేది తెలియకోకుండా అయా నాకు రోగం ఉండింది, ఆయన నమ్ముకుంటే రోగం పోతుందంట, అందుకని నమ్ముకున్నానండి అంటాడు. అలా నమ్ముకున్న వాడికి పాపాలు పోవు. రోగం పోతే పోయిందేమో కానీ పాపాలు పోవు. దేవుడు రోగం ఉంటే పరలోకానికి రావద్దు అని చెప్పలా, పాపం ఉంటే పరలోకానికి రావద్దు అని చెప్పాడు. పరలోకానికి ఆటంకము రోగాలు కాదు, పాపాలు. ఆ పాపం ఎలా పోతుంది? యేసుప్రభు రక్తంలో కడిగి వేసుకుంటే పోతుంది, బాప్తిస్మంలో పోతుంది. మనుషులు ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి రక్తమునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందుతాడో అప్పుడు మనుషుని పాపాలు కడిగివేయబడతాయి. మనుషుని పాపాలు కడిగివేయబడమే కాకోకుండా దేవుడు ఆ మనుషుని యొక్క హృదయం మీద కొత్త నిబంధన రాస్తాడు. కొత్త నిబంధన రాయబడేది ఎక్కడ? బాప్తిసం పొందిన వాడి హృదయంలో. ఈ అక్షరాలు కాదు కొత్త నిబంధన. కొత్త నిబంధన అని పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు పంచుతున్నారు మనోళ్ళు. అది కాదు కొత్త నిబంధన. నమ్మి బాప్తిసం పొందావే, అప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా నీ హృదయంలో రాస్తాడు నిబంధన. రాయబడిందా నీ హృదయంలో? అయ్యా అదేందో నాకు తెలియదండి, ఇంత చదువు రాదు కదండి అంటాడు. గుర్తుపెట్టుకో, చదువు రాకపోతే లోకమంతా చదువుతీవి, వీటికి రాగానే చదువు రాదని అడ్డం సాకు చెప్తావా? గుర్తుపెట్టుకో, దేవుడు నమ్మి బాప్తిసం పొందిన వాడి హృదయంలో కొత్త నిబంధన ఆజ్ఞలు రాశాడు. చూద్దాం ఇలాగ రాయబడి హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో ఒకడు నమ్మి బాప్తిసం పొందినప్పుడు జరిగే కార్యక్రమం అది. 8వ అధ్యాయం 10వ వచనంలో ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా, అదిగో నిబంధన. ఏంటా నిబంధన చెప్తున్నాడు? వారి మనస్సుల మీదను వారి హృదయముల మీదను దానిని రాయుదును. రాయబడిందా? మీకు నమ్మి బాప్తిసం పొందారు కదా, రాయబడిందా? అదేదో కూడా తెలియదండి మాకి. మరి ఏంటి రక్షణ? ఏంటి అసలు? రక్షింపబడ్డావా? చస్తే ఏమైపోతావు? మరి చస్తే ఏమైపోతావు? పరిస్థితులు అర్థం కాకుండా నీ బాప్తిసం చెల్లదు. కానీ ఈ రోజున మనుషుడు ఎంత భక్తిపరుడో, ప్రార్థన అనగానే చూడు మోగిపోతున్నాయి, మైకులు మోగిపోతున్నాయి. పోటీ, ఏది భక్తి, ఏది వాక్యం, ఏది సత్యం, మనుషులకి ఇంకా అర్థం కాల. దయచేసి గుర్తుపెట్టుకో, దేవుడు క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ఉంచిన వాడికి కొత్త నిబంధన చేస్తున్నాడు. ఆ కొత్త నిబంధన మానవుని హృదయంలోనే రాస్తున్నాడు. నా ధర్మ విధులను వారి మనసులో రాయదును అన్నాడు. మనసులో రాయబడతాయి ధర్మ విధులు. ఏంటి ఆ ధర్మ విధులు? నీ తల్లిదండ్రులని సన్మానించుము, ధర్మవిధి. ఇక మీదట పాపం చేయొద్దు, మోహపు చూపు చూడొద్దు, అబద్ధమాడొద్దు, అబద్ధ సాక్ష్యం పలుకొద్దు, నీ సహోదరుని ప్రేమించు, ద్వేషించొద్దు. ధర్మ విధులు ఎక్కడ రాయబడ్డాయి? మనసులోనూ హృదయంలో రాశాడు అన్నాడు. ఎవరు రాశారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలుల బోధకు ఎవరైతే విధేయులవుతారో
అపోస్తలుల బోధ ప్రకారంగా ఎవరైతే నడుచుకోవడానికి ఇష్టపూర్వకంగా వస్తారో వారి హృదయాల్లో రాయబడేది కొత్త నిబంధన. రాతి పలకల మీదను సిరాతోను వ్రాయబడక మెత్తని హృదయములు అని పలకల మీద జీవం గల దేవుని ఆత్మ ద్వారా రాయబడింది కొత్త నిబంధన. అది సమాచారం. కొత్త నిబంధన ఎక్కడ రాయబడింది? హృదయం మీద రాయబడింది. రాయబడిందా మీకు? కాబట్టి ప్రియులారా, దేవుడు మనతో సహవాసం చేసే విధానము కొత్త నిబంధన ప్రకారంగా ఆయన మనకి నిబంధన చేశాడు. నిబంధనలో ఏముంటాయి? కండిషన్స్ ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి. నిబంధనలో ఏముంటాయి? ఆ కండిషన్స్ పాటిస్తే వాగ్దానాలు ఉంటాయి, ఆశీర్వాదాలు ఉంటాయి. యేసు ప్రభు రక్తమునందు విశ్వాసం ఉంచడానికి వచ్చి బాప్తిస్మంలో పాపాలు కడిగేసుకొని కొత్త నిబంధన దేవుని ఆత్మచేత రాయబడాలంటే మనుషుడు దేవుని కండిషన్కి ఒప్పుకోవాలా. ఏంటి కండిషన్ తెలుసా మీకు? ఆ రోజున అబ్రహాము దేవుని నిబంధనలోనికి రావాలంటే తండ్రి ఇంటిని విడిచిపెట్టాలా, స్వదేశాన్ని విడిచిపెట్టాలా, సొంత ఊరిని విడిచిపెట్టాలా, బంధువుల్ని విడిచిపెట్టాలా, త్యాగం చేయాలా. త్యాగం చేసిన తర్వాత ఆ కండిషన్ అప్లై అయిన తర్వాత నిబంధన కిందకి వస్తాడు. ఆ నిబంధన కిందకి వచ్చిన తర్వాత ఆశీర్వాదాలు ఇచ్చాడు. అలాగున యేసుక్రీస్తు వారి రక్తమునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొంది పాప క్షమాపణ పొందుకోవాలంటే మనుషుడు కొన్నిటిని వదులుకోవాలి. ఏం వదులుకోవాలి? చదువుతాం. ఇలాగ రాయబడింది అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. నువ్వు బాప్తిసం పొందాలంటే ఊక వచ్చేసి మునిగితే అది బాప్తిసం కాదు. బాప్తిసం పొందడానికంటే ముందు మారు మనసు పొందాలా, అది కండిషన్. నీవు మారు మనసు పొందకపోవడం నీళ్ళలో 10 సార్లు మునుగు బాప్తిస్మం అని, అది బాప్తిసంగా ఎంచబడదు. దేవుడు అంగీకరించాడు. కండిషన్ అప్లై కావాలా. మీ అందరికీ తెలుసు, బాగా ఉదాహరణ చెప్తాను. రేషన్ బియ్యానికి వెళ్తాం కదండి, మనం రేషన్ వేసుకోవడానికి వెళ్తాం. వెళ్ళేటప్పుడు మిషన్ మీద బొటన వేలు పెడతాం. ఆ బొటన వేలు ఆ మిషను టిక్ చేస్తేనే కానీ బియ్యం వేయరు మనకి. మునుపు మనం ఇచ్చిన వేలు గుర్తులు ఇప్పుడు వేసిన వేలు గుర్తులు 2 సమానం అవ్వాలా. అప్పుడు కానీ మిషన్ ఓకే చెప్పదు. మిషన్ ఓకే చెబితేనే బియ్యం వేస్తాడు అతని, లేకపోతే బియ్యం వేయడు. అలాగున మనుషుడు బాప్తిస్మంలో రక్షింపు పొందాలంటే బాప్తిస్మానికంటే ముందుగానే మనుషుడు మారు మనసు పొందాలి. కండిషన్. నువ్వు మారు మనసు పొందుకోకుండా నీళ్ళల్లో 10 సార్లు మునిగినా బాప్తిస్మం కాదది. చదువు అక్కడ రాయబడిన 2వ అధ్యాయం 37వ వచనంలో వారు ఈ మాట విని, పేతురు చెప్పిన మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము? పేతుర్ని కడమ అపోస్తలుని అడగగా పేతురు నోరు తెరిచి మీరు మారు మనసు పొందాలి. మొదటి కండిషన్ ఏం పొందాలా? ఏంటండి మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటి? ఇంకేముందంటే నేను బొంగల్ బీడీలు తాగేటువంటి ఇప్పుడు మానుకున్నా, అది మారు మనసు అంటాడు. సర తాగేటువంటి మానుకున్నా, మారు మనసు అంటాడు. అది కాదు మారు మనసు అంటే. మారు మనసు అంటే నీ మనసులో విశ్వాసం యొక్క మార్పు, నీ మనసులో ఆలోచన మార్పు, నీ జీవితంలో ప్రవర్తన మార్పు. ఇవేమీ మార్పు చెందకోకుండా మారు మనసు అనేది అర్ధరహితం. నీ విశ్వాసం మారాలా. దేవుడు లేడని బతికేవాడివి, ఇప్పుడు దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు యేసు ప్రభు రక్తం ద్వారా పాపక్షమాపణ ఏర్పాటు చేశాడని అది విశ్వసించాలా. ఇప్పుడు నేను నీతిమంతుడిని అవుతున్నా, నీతిమంతుడైన నాకు దేవుడు పరలోకాన్ని అనుగ్రహిస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. విశ్వాసంతో మనుషుడు తన జీవితాన్ని మార్చుకోవాలి. ప్రవర్తన మారాల. ప్రవర్తన మారకోకుండా, మాట తీరు మారకోకుండా, జీవిత విధానం మారకోకుండా అది మారు మనసు కాదు. ఒకప్పుడు పాపం చేసే నీవు ఇక మీదట పాపం చేయకోకుండా బతకాల, అది మారు మనసు అంటే.
కానీ బాప్తిసం పొందుతాడు. పాత జీవితం అలాగే కనిపిస్తుంటది మనుషులకి. అరే వీడు మారినట్టు కనిపించట్లేదురా. నీ పక్కనున్న సహోదరుడికే నువ్వు మారినట్టు కనిపించకపోతే నీ దేవునికి ఎలా కనిపిస్తావు? దేవునికి ఎలా కనిపిస్తావు? మారు మనసు పొందినవాడు తన ప్రాణం దిద్దుకుంటాడు. మొదటి కండిషన్, పాపం విషయమై చనిపోతాడు. ఇక మీదట నా అవయవాలు పాపానికి పనికిరావు సార్, అయిపోయింది, నేను నీతిగా బతకడానికి తీర్మానం చేసుకున్నా. అలాగ వచ్చిన వాడు మారు మనసు పొందిన వాడు అయి ఉంటాడు. చదువు కింద మొట్టమొదటి కండిషన్ ఏంటి? మారు మనసు పొందాలా. రెండో కండిషన్, పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలి. అది మారు మనసు పొందాలి మొదటిది. రెండోది బాప్తిస్మం పొందాలా. బాప్తిస్మం అంటే పాతి పెట్టబడడం. నిన్ను పాతి పెట్టాలా. ఎక్కడ? నీళ్ళ సమాధి. నీళ్ళ సమాధిలో నీకు విషయం తెలియాల. ఏంటి? యేసు ప్రభు సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినమున తిరిగి లేపబడ్డాడు. ఆ రీతిగా నీవు కూడా నీ పాపాల విషయమై సిలువేయబడాలి, నువ్వు సమాధి చేయబడాలి, మూడవ దినమున లేపబడినట్టుగా కూడా రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ కండిషన్ ఏవి అప్లై కాకోకుండా నీది బాప్తిస్మం కాదు. మోసపోతున్నావు అంతే. నీ గుడ్డి నమ్మకం చస్తే ఉంటది నీ గతి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎలుగరా? ఆయన మరణంలోనికి మనము బాప్తిస్మం పొందాము. ఆయన చనిపోయాడు, ఆయనతో పాటు మనం కూడా చనిపోయాము. ఆయన మన పాపాల కోసం చనిపోయాడు. నేను ఇక మీదట పాపం చేయకుండా ఉండడానికి చనిపోతున్నా. ఇక మీదట పాపం చేయకు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు? మనం ఇక మీదట పాపంలో ఉండకుండా నీతిగా బతకాలని చనిపోయాడు. ఆ ఉద్దేశం తెలియాలి నీకు. బాప్తిసం పొందేటప్పుడు ఆ ఉద్దేశం తెలియాలి. నేను ఇక మీదట పాపం చేయకుండా బతుకుతాను, నీతిగా బతుకుతాను. ఆ కండిషన్ నువ్వు ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నావా? ఆ బాప్తిస్మంలో ఆయనతో పాటు చనిపోయావన్న ఆత్మ సంబంధమైన అవగాహన నీకుందా? అదేది లేకోకుండా బాప్తిస్మం అది అర్థరహితం. మనకు తెలుసు, ఆపరేషన్ ఫెయిల్ అయితే ఏమైపోతాడు పేషెంట్? ఆపరేషన్ ఫెయిల్ అయిపోతే పేషెంట్ ఏమవుతాడు? డాక్టర్ బయటకు వచ్చి చేతులు ముడుచుకుంటాడు. ఇలాగా ఏమైందండి డాక్టర్ గారు? చనిపోయాడండి పేషెంట్ అంటాడు. నోటితో కూడా చెప్పడు. ఏం చేస్తాడు? తలూపి వెళ్ళిపోతాడు. అలాగున బాప్తిస్మం అనేది ఆపరేషన్. నీ పాపములు యేసు ప్రభువు యొక్క రక్తంలో కడిగివేయబడతాయి. నీ శరీర ఇచ్చలు కోరికలు బాప్తిస్మంలో కత్తిరింపవుతుంది. ఇక మీదట నువ్వు శరీర సంబంధంగా బతకడానికి లేదు, ఆత్మ సంబంధంగా బతకాలి. ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందా నీ జీవితంలో? అయితే నీకు రక్షణ ఉంది. లేదా అయితే నీ ఆపరేషన్ ఫెయిల్, నువ్వు నరకానికి చచ్చిన నరకానికి వెళ్తావు. ఖచ్చితంగా అది మాత్రం వాస్తవం. ఆపరేషన్ ఫెయిల్ అయితే వాడు చచ్చిపోతాడు పేషెంట్. ఎలాగో ఈ రోజున బాప్తిస్మము సక్రమంగా జరగకపోతే నీ విశ్వాసము దాంట్లో ఏకీభవించాలా. యేసు ప్రభువు నా పాపాల కోసం చనిపోయాడు, నేను కూడా చనిపోతున్నా. ఇక మీదట పాపం చేయి, నీతిగా బతుకుతాను. చౌతం ఇలాగ రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక బాప్తిస్మంలో జరిగే ఆపరేషన్ కత్తిరింపు. ఏం కత్తిరిస్తాడు?
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట రాయబడింది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలివేసి ఉన్నారు. అది సమాచారం. యేసు ప్రభు సిలువైపడ్డాడు. నా శరీర ఇచ్చలు నా దురాశలు సిలివేస్తున్నా నేను. ఆ కండిషన్ ఓకే అయితేనే నీ బాప్తిస్మం ఓకే అవుతుంది. దేవుడు టిక్ వేసుకుంటాడు. రైట్, వీడికి ఇచ్చేయచ్చు, ఆశీర్వాదాలు ఇచ్చు. ఏంటి ఆశీర్వాదాలు? పాప క్షమాపణ, దేవుని కుమారత్వము, పరలోకపు స్వాస్థ్యములో పాలిభాగస్తుడు, పరిశుద్ధాత్మ వరము, ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఆయన సిలువేయబడ్డాడు. నీ శరీరేచ్ఛలు నీ దురాశలు కూడా సిలువేయబడ్డాయని నువ్వు ఎరగాల. రెండవది అక్కడే చెప్పాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో అబ్రహాం దగ్గర సున్నతి అని చెప్పాం కదా. కొత్త నిబంధన ప్రకారం సున్నతి ఉంది. ఇది స్త్రీ పురుషులకు సంబంధించిన సున్నతి. అబ్రహాము దగ్గర చెప్పబడిన సున్నతి అది కేవలం మగబిడ్డలకు సంబంధించిన సున్నతి. చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావములు విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతిని పొందితిరి. అది సమాచారం. ఆపరేషన్ ఎక్కడ జరిగింది? బాప్తిస్మంలో. ఏం కత్తిరింపయ్యాయి? శరీరేచ్ఛలు దురాశలు కత్తిరింపయ్యాయి. అప్పుడు నీవు బతికింపబడతావు. ఈ కండిషన్లు అప్లై కాకోకుండా దేవుడు నీతో కొత్త నిబంధన చెయ్యడు. నీకు దేవుడికి సంబంధం లేదు. కాబట్టి ప్రియులారా, నేను ముగించబోతున్నా, దయచేసి జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు నేడు మనుషులని తనతో సహవాసం చేయడానికి ఏర్పాటు చేయబడిన నిబంధన క్రొత్త నిబంధన. నువ్వు కొత్త నిబంధన ప్రకారంగా మారు మనసు పొంది బాప్తిస్మంలో క్రీస్తు యేసుతో పాటు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన లేపబడినట్టుగా నీవు కూడా నూతన స్వభావం కలిగిన వాడిగా లేయాల. అలా లేస్తే అప్పుడు దేవుడు నీ హృదయం మీద కొత్త నిబంధన ఆజ్ఞలు రాస్తాడు. ఏంటి ఆ ఆజ్ఞలు అంటే, దేవుడు అన్నాడు, నేను నీకు నీ దేవుడిని, నువ్వు నాకు ప్రజవి. నిబంధన కిందికి వచ్చిన వారికి మాత్రమే దేవుడు దేవుడై ఉంటాడు. నిబంధన కిందికి వచ్చిన వారికి మాత్రమే దేవుని ప్రజలు. అందరు దేవుని ప్రజలు కాదు. ఈ రోజున ఏం జరుగుతుందంటే, బైబిల్ చేత పట్టుకుని తెలంగాణ చేసుకున్న వాడు అందరూ అరే భక్తుడు అయినా భక్తుడు, రండి అయ్యగారు రండి కూర్చోండి నీళ్ళు తాగండి, భక్తుడా? బైబిల్ పట్టుకున్నవాడు భక్తుడైపోతే నిత్య జీవము నరకం ఖాళీ అయిపోతుంది. నరకంకి ఎవరు వెళ్ళరు. అందరూ భక్తులు కాదు. ఎవరైతే క్రొత్త నిబంధన కిందకి వచ్చారో వారు మాత్రమే దేవుని ప్రజలు. దేవుని ప్రజలు అందరూ బైబిల్ పట్టుకున్నంత మాత్రం భక్తులు అయిపోతే మరి దేవుడు చేసుకున్న నిబంధన ఎందుకు? ఆ కండిషన్స్ ఎందుకు? మారు మనసు పొందడం దేనికి? పొరపాటు చేస్తున్నాం మనం. దేవుడు తనతో నిబంధన చేసుకునే ప్రజలు నిబంధనానుసారంగా మారు మనసు పొంది క్రీస్తు యేసుతో పాటు బాప్తిస్మం, క్రీస్తు యేసులో ఆయన మరణంలో పాలుపంపులు పొంది ఆయన పునరుద్ధానంలో పాలుపంపులు పొందితే అప్పుడు మనుషులు రక్షింపబడినట్టు లెక్క. కొత్త నిబంధన ఆజ్ఞలు రాస్తాడు నీ హృదయంలో, నీ మనసులో. రాసిన తర్వాత దేవుడు తన పరిశుద్ధాత్మని నీ హృదయంలోనికి పంపిస్తాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం మరొకసారి చూస్తాం చూడండి. వారు ఆ మాటలు విని హృదయంలో పొడవబడిన వారై, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడగగా,
పేతురు మీరు మారుమనసు పొంది మొదటి కండిషన్, పాప క్షమాపణ నిమిత్తం యేసుప్రభు నామమున బాప్తిజం రెండో కండిషన్. మూడో కండిషన్, అప్పుడు మీరు ఎప్పుడు మారుమనసు పొంది బాప్తిజం పొందితే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ మనలోకి వస్తాడు. మనలోకి వచ్చి ఏం చేస్తాడు తెలిసిన, మనల్ని బతికిస్తాడు, నూతన స్వభావాన్ని ఇస్తాడు. పాత ఎరిసామి కాదు, కొత్త ఎరిసామి. ఇప్పుడు రంగు వేసుకున్నాడా? రంగు కాదు, లోపల స్వభావం మారింది. అబద్ధమాడేవాడు ఇప్పుడు అబద్ధం ఆడు, సత్యం పలుకు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మని పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? మనలో నూతన స్వభావాన్ని కలగజేస్తాడు. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ముగించుకుంటాం. జాగ్రత్తగా ఈ 2 మాటలు వినండి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు చదువుతాం. ఈ మాటలు రాయబడి 5వ వచనం నుండి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం, అదిగో బాప్తిస్మం, కొత్త జన్మ, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగజేయటం ద్వారాను. ఎవరు కలగజేస్తారు కొత్త స్వభావాన్ని? పరిశుద్ధాత్ముడు కలగజేస్తాడు. కొత్త వ్యక్తి ఇతని స్వభావం మారిపోయింది. మారిపోయాడురా వీడు, నిజమే మారిపోయాడు. స్వభావం మారకోకుండా మారినట్టుగా. ఏమండి, వేప చెట్టుకి వేపకాయలు కడతాయి తెలుసు మనకి. దాని స్వభావం ఏంటి? చేదు. అది మారుతుంది, ఎప్పుడైనా మారుతుంది, మీకు తెలియదు. అది పండిందనుకోండి తీపిగా ఉంటుంది. ఎంత తీయకుందరా ఇది అంటాడు. ఎలా మారింది? ఫలించింది. అది కాయగా ఉంటే చేదే, కానీ ఫలిస్తే తీపి. అలాగునా బాప్తిస్మానికి ముందు నీ జీవితము, నా జీవితము పాప జీవితమే. కానీ బాప్తిస్మంలో మన స్వభావాన్ని యేసు ప్రభుతో పాటు సిలివేశాం కాబట్టి దేవుడు మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహించి నూతన స్వభావాన్ని దయచేశాడు. పౌలు గారు ఉన్నారు. పాత పౌలు ఎలాగుండేవాడు? సంఘాన్ని హింసించేవాడు, దూషకుడు, దుర్మార్గుడు. అలాంటి వాడు దమస్కు ప్రాంతంలో యేసు ప్రభువును చూసిన తర్వాత మారు మనసు పొంది బాప్తిసం పొందాడు. పొందిన వాడు ఇప్పుడు సంఘం కోసం పనిచేశాడు. మనుషుల్ని రక్షించడానికి, సువార్త చెప్పడానికి ఆయా ప్రాంతాలకి కాలినడకని వెళ్ళాడు. నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నాడు. ఇక మీద బ్రతికితే క్రీస్తు కోసం బతుకుతానండి. అది మారు మనసు అంటే. స్వభావం మారిపోయింది. ఒకప్పుడు సింహం లాంటి వాడు పౌలు, ఇప్పుడు గొర్రెపిల్లతో సహవాసానికి వచ్చాడు. గొర్రెపిల్లలాగా, సాధు జంతువులాగా మారిపోయాడు. అది స్వభావం మారడం అంటే. కాబట్టి ప్రియులారా, కొత్త నిబంధన చేయబడితే నీ స్వభావం మారుతుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి స్వభావాన్ని మారుస్తాడు. అయితే మారడానికి మనము ఆయనకి లోబడాలి, ఆయన మాట వినాలి. ఎవరి మాట? పరిశుద్ధాత్ముని మాట. ఎక్కడుంది? వాక్యంలో ఉంది. వాక్యం చదువుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తాడు. నువ్వు వాక్యం చదవలేదనుకో, పరిశుద్ధాత్ముడు మౌనంగా ఉంటాడు, ఏం మాట్లాడు. నువ్వు వాక్యానికి విలువిస్తేనే పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటేనే నువ్వు దేవుని బిడ్డ. పరిశుద్ధాత్ముడు నీలో లేడనుకో, నువ్వు దేవుని బిడ్డవి కాదు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. నేను చెప్తుంది నా సొంత మాట చెప్పట్లా. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. 8వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ప్రత్యేకించి 14వ వచనంలో 8వ వచనం చదువుతాం, తర్వాత 14వ వచనం చదువుతాం. 8వ వచనంలో, కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల
మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. 14వ వచనం, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. వారు దేవుని కుమారులంటే ఎవరు? ఆత్మ చేత నడిపింపబడేవాళ్ళు. ఆత్మ చేత నడిపింపబడడం అంటే శబరభ శబ అనడమా? అది కాదు ఆత్మచేత నడిపింపబడటం అంటే. ఆత్మచేత నడిపింపబడటం అంటే లేఖనానుసారంగా బతకడం. లేఖనంలో ఏం చెప్పబడిందో దాని ప్రకారంగా దాని జీవితాన్ని మలుసుకోవడం, దిద్దుకోవడం. శరీర కార్యక్రమాలన్నింటినీ పక్కన పెట్టేసి, శరీర కార్యక్రమాలను పక్కన పెట్టేసి ఆత్మానుసారంగా బతకడం. ఆత్మ ఫలాలు వస్తాయి అప్పుడు. ఆత్మ ఫలాలు ఏంటివి? ప్రేమ, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, సాత్వికత్వము, సంతోషము, దీర్ఘశాంతం. చదవండి అక్కడ, నేను చెప్పలేకపోతున్నా. చదవండి అక్కడ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆత్మ మనలో ఉంటే, ఆత్మ నడిపింపులో ఉంటే ఆత్మ ఫలాలు ఫలిస్తాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ ఉంటది, సంతోషం ఉంటది, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశలు నిగ్రహించుకుంటావు. ఆశ నిగ్రహం 9. ఆత్మఫలాలు 9. ఇవన్నీ నీలో ఫలింపై ఉంటాయి. ప్రేమ ఉంటుంది నీకు, సాటి మనిషిని ప్రేమిస్తావు, మన ఆత్మని ప్రేమిస్తావు, దేహాన్ని కాదు, ఆత్మని. ప్రేమ, సంతోషం ఉంటుంది నీకి, నీ దేవుడికి సమాధానం ఉంది. నాకు చనిపోయిన తర్వాత శిక్ష లేదు ఇక మీదట. సంతోషం, సమాధానం, తోటి సహోదరులతో సమాధానం. ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహం. ఆశలు నిగ్రహించుకుంటారు. ఇది ఆత్మ చేత నడిపింపబడిన వాని జీవితంలో పండే ఫలాలు, ఫలించే ఫలాలు. ఇవేవి లేకుండా నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటే మోసపోతున్నావు అంతే, ఇంకా వేరేది ఏం లేదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, నిజంగా నీకి నీ దేవుడికి ఏమైనా నిబంధన సంబంధమైన సహవాసం ఉందా లేదా? ఆయన నిబంధన సంబంధమైన సహవాసాన్నే చేస్తాడు. నిబంధన లేకుండా ఎవరితోనూ సహవాసము చెయ్యడు. నిబంధనలో 4వ కండిషన్ ఏంటంటే మారుమనసు 1, బాప్తిస్మం 1, ఆత్మచేత నడిపింపబడడం 1. 4వది ప్రాముఖ్యమైంది, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అన్నాడు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా బతకాల. లోకంతో కలిసిపోయేవాడు క్రైస్తవుడు కాదు. లోకంతో కలిసిపోయేవాడు, లోక ఆచారాలతో పెనవేసుకునేవాడు, లోక బాంధవ్యాలతో జీవితాన్ని కొనసాగించేవాడు క్రైస్తవుడు కాదు. నిబంధన లేనివాడు వాడు. నిబంధన ప్రజా లోకంతో సహవాసం చేయడు. ఆ రోజున అబ్రహాముని పిలిచినప్పుడు ఎందుకు పిలిచాడు అనుకుంటున్నావు? లోకంతో సాంగత్యం చేయకోకుండా ప్రత్యేకంగా వచ్చేయి అన్నాడు. ఇశ్రాయేల్ని ఐగుప్తులో నుంచి అరణ్యంలోనికి తీసిపోయి నిబంధన ఎందుకు చేశాడు అనుకుంటున్నావు? లోకంతో సాంగత్యం చేయకుండా ప్రత్యేకంగా ఉండమని చెప్పాడు. ఈ రోజున క్రైస్తవులమైన మనకు కూడా బాప్తిస్మంలో మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అన్నాడు. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు అని చెప్పేసాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, లోకంతో కలిసిపోయేవాడు నిబంధనలో నిలిచిన వాడు కాదు. లోక మర్యాదను అనుసరించకూడదు, లోక ఆచారాలు చేయకూడదు, లోక పద్ధతులు చేయకూడదు. బాప్తిస్మంలో దేవునితో నిబంధన. నువ్వు బాప్తిసం పొంది కూడా లోక ఆచారాలు, పితృపారంపర్య ఆచారాలు, దినాలు, తద్దినాలు, పుట్టినరోజులు, ఇవన్నీ అక్కడివి, లోక సంబంధమైనవి.
అలాంటివి చేసే ప్రతివాడు నిబంధన మీరుతాడు. నిబంధన మీరిన ప్రతివాడు దేవునికి శత్రువు. వాడికి దేవుని సహవాసం ఉండదు. ఆ రీతిగా ఆలోచన చేయవలనని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగించేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నుడు వగు మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, జగత్తును అందరి సమస్తమును రూపించిన మా నాయన, నమ్మదగిన మీ స్వభావాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడు అయి ఉండి మీ కుమారులుగా మీ కుమార్తెలుగా ఉండడానికి మా పట్ల దయ చూపించారు. మీకు స్తోత్రములు మా తండ్రి. మీ పోలిక మీ స్వరూపంలో మమ్మల్ని కలగజేసి నాయన, మీరు ఎలాగూ నిత్య జీవం కలిగిన వారో, ఎలాగూ నిత్యలో మమ్మల్ని నిత్యం ఉండడానికి ఆత్మరూపాన్ని దయచేశారు. మీకు స్తోత్రములు మా తండ్రి. నాయన, మీకు విరోధంగా మేము పాపం చేసి మీకు శత్రువులమై, మీకు మీ ఉగ్రతకు పాత్రులమై జీవితాన్ని కొనసాగిస్తూ ఉండగా నాయన, మీ కుమారుడైన క్రీస్తు యేసు మరణం ద్వారా మా పాపములకు ప్రాయశ్చిత్తం చేసి ఆయన రక్తం చేత కృత నిబంధన చేశారు. మీకు కృతజ్ఞతలు మా తండ్రి. ఎందరూ మా ప్రభు రక్తమును ఆశ్రయించిరో వారికందరికీ నాయన పాప క్షమాపణను అనుగ్రహించడానికి మీరు ఇష్టపడ్డారు. మీకు స్తోత్రములు మా తండ్రి. మా ప్రభువును మృతులలో నుండి తిరిగి లేపి రాజుగా నియమించినందుకు మీకు స్తోత్రములు మా తండ్రి. ఎందరు యేసును రాజుగా అంగీకరించిరో వారికందరికీ నాయన మీ కుమారులయ్యే ధన్యతను దయచేశారు. మీకు స్తోత్రం. మీ కుమారునికి విధేయులైన వారికి అందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించారు. మీకు స్తోత్రములు మా తండ్రి. ఆత్మచేత నడిపింపబడివారు మీ పిల్లలని, ఆత్మచేత నడిపింపవారు ఆత్మ సంబంధమైన ఫలములు ఫలిస్తారని నాయన మీ లేఖనాల్లో మేము ఆలోచన చేశాం. నాయన, భూమి మీద బతికే ఈ కొద్ది దినాలు, ఈ దేహంలో ఉన్నంతకాలం మీ యందు భయభక్తులు కలిగి అన్ని విషయంలో మా ప్రభు అయిన యేసుకు లోబడుతూ మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మను కాపాడుకొనడానికి సహాయం అనుగ్రహించండి మా తండ్రి. నాయన, జ్ఞానం కొదువుగా ఉంది, జ్ఞానాన్ని దయచేయండి. నాయన, లోకము దాని ఆశ గతించిపోతుందని మీకు గుర్తెరిగి మేము నిబంధన సంబంధులుగా బ్రతకడానికి సహాయం అనుగ్రహించండి. మూర్ఖులకు ఈ తరం వారికి వేరై నాయన పరిశుద్ధులుగా బ్రతకడానికి కృపను అనుగ్రహించవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోవలనని మమ్మల్ని అందరినీ మీ చేతికి అప్పగించుకుంటూ ప్రత్యేకంగా నాయన ఈ ప్రార్థన కూడికను ఏర్పాటు చేసిన కుటుంబాన్ని దయతో కనికరించవాలని, ఆ కుటుంబం అంతా మీ వాక్యము నెరిగి నాయనా మీ కుమారుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందడానికి, రక్షణ పొందిన వారు రక్షణలో నిలిచి ఉండడానికి సహాయం అనుగ్రహించండి. మా ప్రభువు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు నాయనా మేము మీ ఎదుట ధైర్యముగా నిరపరాధులుగా నిర్దోషులుగా నిలబడడానికి మీ కృపను మా ఏళ్ల విస్తరింప చేయవాలని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరినీ, ప్రియులైన వారిని అందరినీ దయతో కనికరించండి నాయన. మీరు ఎలాంటి వారో, మీ స్వభావం ఎలాంటిదో, మీ సహవాసము ఏ విధంగా మీరు ఏర్పాటు చేశారో గుర్తెరిగి నా తండ్రి మీ సహవాసం కోరుకొని భూమి మీద బ్రతుకుట్లో సహాయం అనుగ్రహించండి. దయతో మమ్మల్ని అందరినీ కనికరించవాలని వేడుకుంటూ మా ప్రార్థనలను ఆలకించి ఈవుల్ని దయచేస్తున్నందుకు మీకు స్తోత్రములు సమర్పించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.